గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. పత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్తలు చూసినట్టయితే అన్ని వార్తలు కూడా మోడీ చుట్టే ఉన్నాయి. మోడీ సడన్గా నిన్న పాకిస్తాన్లో దిగారు. నవాజ్ షరీఫ్కు బర్త్డే శుభాకాంక్షలు చెప్పారు. తర్వాత ఆయన మనవరాలి పెళ్లికి అటెండ్ అయ్యారు. అయితే ఆకస్మిక పర్యటన కావడంతో మొత్తం మీడియా అటు పాకిస్తాన్ ఇటు భారత్ తర్వాత ఈవెన్ అంతర్జాతీయ మీడియా కూడా దీనికి చాలా ప్రయారిటీ ఇచ్చింది. పత్రికలు కూడా అదే విషయాన్ని ప్రధానంగా తీసుకున్నాయి మెయిన్ బ్యానర్గా. ఇక రెండో వార్త చూసినట్టయితే ఆయుధ చండీ యాగం ఘనంగా జరుగుతుంది. మొత్తం భక్తులు లక్షల సంఖ్యలో పోటెత్తారు. అటు ప్రముఖులు, గవర్నర్లు, మంత్రులు, కేంద్ర మంత్రులు అందరూ కూడా వెళ్తున్నారు కాబట్టి దానికి సంబంధించిన వార్త కూడా ప్రధానంగా ఉంది. నిన్న సిఎస్ విద్యాసాగర్ రావు మహారాష్ట్ర గవర్నర్ వెళ్ళారు. దానికి సంబంధించిన వార్త కూడా రెండో బ్యానర్గా ఉంది. ఇక మూడో వార్త చూసినట్టయితే రేపు లోకల్ బాడీ కోటాలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇప్పటికే 6 ఏకగ్రీవమైన, మిగతా 6ంటికి ఎలక్షన్ జరుగుతుంది. మహబూబ్నగర్లో 2, రంగారెడ్డిలో 2, నల్గొండ 1, ఖమ్మం 1 ఈ 6 స్థానాల్లో ఎలక్షన్ జరుగుతుంది. దానికి సంబంధించిన వార్త ఉంది. అటు క్యాంపులో ఆల్రెడీ ఎంపీటీసీ, జెడ్పీటీసీని పెట్టారు. సరే, ఎవరి ధీమా వాళ్ళది. అటు అధికార పార్టీ మాత్రం 6 మాయ అంటుంది. దానికి సంబంధించిన వార్త కూడా మరో ప్రధాన వార్తగా ఉంది. ఇంకోటి అటు వాటర్ గ్రిడ్కి సంబంధించి మిషన్ భగీరథకు సంబంధించినటువంటి డిపిఆర్ ఎలక్ట్రో మెకానికల్ వర్క్ సంబంధించి డిపిఆర్ కూడా రెడీ అయింది. దానికి సంబంధించిన వార్త కూడా ప్రధానంగా ఉంది. ఈ అంశాలపై చర్చించేందుకు స్టూడియోలో కాంగ్రెస్ నుంచి అధికార ప్రతినిధి కొనగల మహేష్ గారు, తర్వాత బీజేపీ నుంచి సీనియర్ నేత ఎండ లక్ష్మీనారాయణ గారు, టీడీపీ నుంచి కొత్తకోట దయాకర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ముందు మోడీ ఇష్యూని చూద్దాం. లక్ష్మీనారాయణ గారు, సడన్గా నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్ టూర్ ఎందుకు పెట్టుకున్నట్టు ఏమైనా రాజకీయ కోణం ఉందా, లేకపోతే ద్వైపాక్షికంగా రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపరచడం కోసం అనుకోవచ్చా? ఇవాళ నరేంద్ర మోడీ గారు అంటే ప్రపంచంలోనే ఫ్రాన్స్ సంఘటన తర్వాత ప్రపంచ దేశాలు అన్నీ కూడా ఆ రోజు ఈ తీవ్రవాదం మీద, అంతర్జాతీయ తీవ్రవాదం మీద ఉక్కుపాదం మోపాల్సినటువంటి దిశలో మరి అందరినీ ఏకీకృతం చేసినటువంటి ఘనత ఉంది. మరి వాళ్ళ పాకిస్తాను మన సరిహద్దు వెంబట శిబిరాలు నిర్వహిస్తూ మనలో బార్డర్లోకి తీవ్రవాదులను పంపిస్తూ చర్యలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ అనేక సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నది. దీనికి అంతమైంది అంటే వ్యక్తిగతంగా సన్నిహిత సంబంధాల ద్వారా ఆ యొక్క ప్రజల్లో మార్పు కానీ, ఆ యొక్క అధికారుల్లో మార్పు కానీ, ఆ వ్యవస్థలో మార్పు కానీ రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ భస్మాసుర హస్తం ఏదైతే అంటారో ఆ రకంగా తీవ్రవాదాన్ని పెంచి పోషించినటువంటి పాకిస్తాన్ ఇవాళ తీవ్రవాదంతో సతమతం అవుతున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. ఒక పాఠశాల సైనిక పాఠశాల మీద తీవ్రవాదులు దాడి చేసి విచక్షణ రహితంగా 100 మందిని పొట్టున పెట్టుకున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. ఇవాళ రోజు అయితే తీవ్రవాదుల దాడో లేకపోతే తీవ్రవాదులను హతం చేయడమో పాకిస్తాన్లో జరుగుతూ ఉంది. దీనికి అంతమేంది అంటే భారతదేశాన్ని ఒక బూచిగా చూపిస్తూ ఆ సైనికాధికారులు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి అంతం కావాల్సినటువంటి అవసరం ఉంది. మరి దానిలో భాగంగా నరేంద్ర మోడీ గారు ఈ పొరుగు దేశాలన్నింటినీ కూడా సత్సంబంధాలు ఉండాలా అనేటువంటి భావనతోని ఆ రోజు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు అందరినీ కూడా పిలవడం జరిగింది. దానికి స్పందించి నవాజ్ షరీఫ్ కూడా రావడం కూడా జరిగింది. చర్చలు కూడా జరిగినాయి. అక్కడ పాకిస్తాన్లో ఉన్నటువంటి వ్యవస్థ ఏదైతే ఉన్నదో కొంత సైనికాధికారులు భిన్నమైనటువంటి అభిప్రాయంతో అధిగమించి వ్యవహరించేటువంటి పరిస్థితిని మరి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే మానసికమైనటువంటి భావాలు సుహృద్భావ వాతావరణం అనేటువంటి నిర్మాణం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది వారు ఆకస్మికంగా మరి వారికి శుభాకాంక్షలు తెలపడం కానీ, వారి మన్మరాలు పెళ్లిలో పాల్గొనడం కానీ ఇది ఒక మంచి వాతావరణానికి అనుకూలమైనటువంటి పరిస్థితి నిర్మాణం చేస్తుంది. ఈ మంచి వాతావరణం రేపు ఈ యొక్క ఆసియాకు సంబంధించినటువంటి దేశాల్లో ఈ ఉద్రిక్తతను తగ్గించి మరి ఆయనకు సానుకూలమైనటువంటి బలాన్ని, నైతిక బలాన్ని కూడా పెంచి ఈ సైన్యం యొక్క తీవ్రవాద చర్యలకు అండగా ఉంటున్నటువంటి ధోరణి విషయంలో చర్చలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ మన జగన్నాథం గారు వచ్చారు. మహేష్ గారు, మీరు ఎట్లా చూస్తారు మోడీ పాకిస్తాన్ టూర్? భారతదేశం
మిత్ర దేశాలతో లేదంటే పొరుగు దేశాలతో సత్సంబంధాలు కలిగి ఉండటాన్ని, స్నేహాన్ని అందించడాన్ని, అభివృద్ధిలో పోటీపడి ఈ రెండు దేశ ప్రజలకు మేలు చేకూర్చడాన్ని ఎవరు కాదని లేదు. కాంగ్రెస్ పార్టీతో సహా ఈ దేశ ప్రజలు ఎవరు దాన్ని వ్యతిరేకించరు. కానీ నిన్న మోడీ గారి ఏదైతే సడన్ విజిట్ అనే వాళ్ళు బీజేపీ చెప్తా ఉందో, మోడీ ట్వీట్లో మొత్తం అన్ని మీడియా, మొత్తం భారత్ మీడియా, పాకిస్తాన్ మీడియా రెండు కూడా అందరికి మూలం ఎవరంటే మోడీ గారు వారి ట్వీట్లో చెప్పినారు, నేను జన్మదిన శుభాకాంక్షలు చెప్పేది ఉంటే నన్ను రమ్మన్నారు, నేను వెళ్ళేదా దానికి ఉన్న దారిలో, భారత్ వచ్చే దారిలో వెళ్తున్నాను అనే మాట. సో ఈ నేపథ్యం ఏదైతే ఉందో దీని విషయంలో కాంగ్రెస్ పార్టీకి, ఈ దేశ ప్రజలకి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి, కొన్ని అనుమానాలు ఉన్నాయి. పక్కగా ఏమంటాము, ఒకటి ఈ సెక్యూరిటీ నిపుణులు అంటే భద్రతా నిపుణుల అభిప్రాయం మేరకు వాళ్ళు ఏమని చెప్తారంటే, ఒక దేశ ప్రధాని యొక్క విజిట్ మామూలుగా రాత్రి మాట్లాడిందో ఫోన్లలో మాట్లాడేదో జరగదట్టి పరిస్థితులు. ఎందుకంటే ఒక్కసారి ప్రధాని అవుట్ ఆఫ్ కంట్రీ ఫ్లై అయితే మళ్ళీ పూర్తిగా భద్రతా వ్యవహారాల అధికారుల చేతిలోనే ఉంటుంది తప్ప ప్రధాని నిర్ణయాలకు ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే టార్గెట్ ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత భద్రత మీద ఉంటుంది అన్నమాట. సో ఆ రకంగా 2-3 నెలల కిందే యాజ్ పర్ ప్రొసీజర్ ఈ ప్రణాళిక జరిగి ఉండాలా, అది భద్రతా అధికారులు చెప్తున్నటువంటి వాస్తవం, అది భద్రతా నిపుణులు చెప్తున్నటువంటి వాస్తవం. ఆల్ ఆఫ్ సడన్ జరిగినటువంటి కార్యక్రమం కాదు. ఫోన్లో ఈయన బర్త్డే విషయం చెప్తే ఆయన రమ్మని అడిగితే ఈయన వెళ్ళినటువంటి కార్యక్రమం కానే కాదు. కానీ ఈ విషయాన్ని అదే వాళ్ళ భద్రతా నిపుణుల అభిప్రాయాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే, ఇది 2-3 నెలల కిందే ప్రణాళిక రచించబడితే ఎందుకు గోప్యంగా ఈ రోజు వరకు ఉంచినట్టు? ఆల్ ఆఫ్ సడన్ అనే ఒక దీన్ని క్రియేట్ చేయడానికి ఆర్టిఫిషియల్గా దీనికి ఒక అటెన్షన్ గ్రాబింగ్ యాక్టివిటీ కింద ఎందుకు మార్చినట్టు అంటే, ఈ దేశంలో మొన్న 3 రోజుల కింది వరకు పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉండే. ఈ అంశం నిజంగా 2-3 నెలల కింద ప్రణాళిక రచించింది అయితే, ఎందుకంటే చాలామంది మేధావులు కూడా చెప్తున్నారు ఇది ఒక్కరోజుతో జరిగిన సంబంధాలు కాదు, ఇది సింగపూర్లో జరిగినటువంటి కార్యదర్శుల స్థాయి భేటీ కానీ, ఆ తర్వాత సుష్మా స్వరాజ్ ఈ నెలలోనే నెలకు ముందు పాకిస్తాన్లో చేసిన విజిట్ కానీ, ఈరోజు ప్రధాని పోయింది కానీ, ఇదన్నీ ఒక సీక్వెన్స్ లో కనబడతా ఉన్నాయి. ఇది ఆషమాషిగా ఈ ఒక్కరోజు ఫోన్ కాల్ తో జరిగిన వ్యవహారం కాదు. కాబట్టి ఇంత ప్రజాస్వామ్య దేశంలో, భారతదేశంలో అన్ని భద్రత, ఆర్థికం, రాజకీయం, కరువు, మిగతా సమస్యలన్నింటినీ చర్చించడానికి ఒక అత్యున్నత వేదిక పార్లమెంట్ ఉంది. ఈ విషయం తెలిసినా కూడా పార్లమెంట్ దృష్టికి తేకుండా, పార్లమెంట్ కు చర్చకు పెట్టకుండా ఇంత సున్నితమైన అంశాన్ని బైపాస్ చేశారు. చాలా తప్పండి. ఈ ప్రజాస్వామ్యాన్ని మనం పక్కదారి పట్టిస్తున్నామా కాదా అనేది ఒకటి. రెండోది, ఈ దేశం మీరు ఆల్ ఆఫ్ సడన్ కిందనేమో సైనికులు రక్తం గడ్డగట్టే చల్లో, తీవ్ర చల్లో ప్రాణాలు పనంగా పెట్టి కొట్లాడుతూ ఉన్నారు. మన సైనికుల తలకాయలు కూడా వాళ్ళు తీసుకుపోయినారు. ఇదే మోడీ గారు ప్రధాని అయిన తర్వాత నుంచి ఈ రోజు వరకు 24 మంది చంపినారు. ఇది ఆ ప్రయత్నం ఎందుకు జరిగిందో వస్తాను. చరిత్ర తవ్వే అవసరం లేదు. ఆగస్టు 15 రోజు గెస్ట్ గా నవాజ్ షరీఫ్ గారు వచ్చినారు. 15, 16 ఇక్కడే ఉన్నారు. ఆ రోజులో 6 సామాన్యులు బలైనటువంటి పరిస్థితి, 24 మంది గాయాలు పాలైనటువంటి పరిస్థితి. పాకిస్తాన్ బలగాలు చేసిన కాల్పుల్లో సామాన్యులు బలవుతూనే ఉన్నారు. 524 మంది గాయాలు, 27 మంది చనిపోయినటువంటి పరిస్థితి. నేనేమంటున్నా, వీటి విషయాల్లో పాకిస్తాన్ ఎక్కడ వెనక్కి తగ్గకుండా ఆల్ ఆఫ్ సడన్ మీరు పోవడం వల్ల ఈ దేశ భద్రతా విధానం పైన దాని ఇంపాక్ట్ ఉంటుంది. ఈ దేశ సైనికుల మనోస్థైర్యం దెబ్బతింటుంది. ఒకటే మాట. మూడవది, ఈ వ్యవహారం ఈ దేశ ప్రయోజనాల దృష్టిలో ఈ 2 దేశాల మధ్య సౌభ్రద వాతావరణాన్ని కల్పించే దృష్టితో జరిగిన వ్యవహారం కాదు. దీనిలో ఒక జిందాల్ అనేటువంటి వ్యాపారవేత్త ఆయన వ్యాపార సులాభం కోసం ఈ 2 దేశ అధ్యక్షులు కలిపారు. ఇది నిన్న నేషనల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మీరు కావాలంటే వెరిఫై చేయండి. ఏమంటున్నా, వ్యాపారస్తులకు కొమ్ము కాస్తారు, పలుకుతారనడానికి నిన్న మీటింగ్ జిందాల్ గారు ఏర్పాటు చేసిన మీటింగ్ అనేది దానికి సాక్ష్యము. పొరుగు దేశంతో సంబంధం, సుహృద్భావ వాతావరణం ఏర్పరచుకునే ప్రయత్నం జరగాల్సిందే. గతంలో ఏ ప్రధానమంత్రి ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా జరుగుతూనే వచ్చినాయి. అక్కడ ప్రధానమంత్రిలో, ప్రెసిడెంట్లో మారినప్పుడల్లా ఒక సపరేట్ విధానం వస్తూ ఉంది అక్కడ. కానీ భారతదేశానికి సంబంధించిన వరకు ఎవరు ప్రధానిగా ఉన్నా, ఎవరు రాష్ట్రపతిగా ఉన్నా పాకిస్తాన్ విషయంలో ఒకటే వైఖరితో పోతూ ఉన్నారు. అప్పటికప్పుడు జరుగుతున్న సంఘటనలను మనం పరిగణలోకి తీసుకోకుండా పూర్తి స్థాయిలో ఈ చర్చలు తాష్కెంట్ ఒప్పందంతో వదిలిపెట్టుకుంటే అన్నీ చూసినాం. అప్పటి పక్క దేశాలతో ఉన్న ఒప్పందాల విషయంలో అన్నీ కూడా మనం చూస్తూ వచ్చినాం. ఏనాడో కూడా భారతదేశం వాటి విషయంలో వెనక్కిపోలా.
సో ఈరోజు కూడా మోడీ గారు ఒక సుదృఢ వాతావరణం ఏర్పరిచేటువంటి ప్రక్రియ చేపట్టడం అభినందనీయం. కానీ మహేష్ ఏమంటాడంటే నవాజ్ షరీఫ్ గారు ఇక్కడ ఉన్నప్పుడే ఇక్కడ సంఘటనలు జరిగాయనేటువంటి మానవులు చెప్తున్నారు. ఫ్రాక్షన్ లీడర్స్ హైదరాబాద్లో కూర్చొని ఇద్దరు సెటిల్మెంట్ చేసుకుంటున్న సందర్భంలోనే అక్కడ సంఘటనలు జరుగుతాయి ఫ్రాక్షన్ ఏరియాలో. దాన్ని తగ్గించే ప్రయత్నమే చేస్తూ ఉంటాం. ఎందుకంటే అవి తగ్గించుకోవాలని మనం ఒక పదవికి వచ్చినప్పుడు రెండు దేశాల యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని దగ్గరికి చేసే ప్రయత్నం చేసేటప్పుడు కింది స్థాయిలో కొన్ని చేయకూడదు అనేటువంటి భిన్న దృక్పథాలు ఉన్నటువంటి వాళ్ళు కానీ ఈ డిస్టర్బెన్స్ చేయాలనుకున్నటువంటి వాళ్ళని అక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారు. వాటిని అధిగమించి ముందుకు పోయేటువంటి ప్రయత్నం ఒక స్టెప్ ముందుకు పోయినప్పుడు మనం అభినందించాలా. అంతేగాని అభినందించకుండా మనం విమర్శ చేయాల్సినటువంటి అవసరం లేదు. బట్ సునిశ్చితంగా పరిశీలించాలి. జయరామ్ గారు మీరు సీనియర్ పార్లమెంటేరియన్ చేశారు కదా, మీరు చెప్పండి, మీరు ఎట్లా చూస్తారు ఈ విషయం? చర్య అభినందనీయం, కాకపోతేనంటే సమయం ప్రశ్నార్థకం. అదేంటి? సాధారణంగా ఇతర దేశాలకు వెళ్ళేటప్పుడు ఏ ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతి కానీ ఆ యొక్క షెడ్యూల్ లేదా ముందే నిర్ణయించుకొని దాని ప్రకారం వెళ్తూ ఉంటారు. ఇక్కడ వ్యవహారం ఏంటంటే నవాజ్ షరీఫ్ బర్త్డే కాదు, ఆయన మనవరాలు పెళ్ళి కాదు, ఇక్కడ దేశ వ్యవహారం. చిరకాలంగా పాకిస్తాన్ అందరికంటే ప్రపంచంలో అందరికంటే ఎక్కువ శత్రుత్వం ఉన్న దేశం. ఇప్పటికీ ఇందాక మహేష్ అన్నట్టు లేదా ఒక పక్క ఆ దేశ ప్రధానమంత్రి ఇక్కడ ఉంటాడు, ఈ దేశంలో మన వాళ్ళ తలలు నరుకుతూ ఉంటారు. ఇటువంటి చాలా సున్నితమైన విషయం. ఒకటి ప్రపంచ దేశాలను కూడా హర్షిస్తాయి ఇటువంటి, ఎందుకంటే డేరింగ్ స్టెప్ అని అంటాము. నేను ఐక్యరాజ్య సమితి కూడా ఐక్యరాజ్య సమితి ఇన్ని దినాలు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతుంది పాకిస్తాన్ నరమేదాన్ని? ఒక సంస్థ మంచిని ఆశించేది చెప్తుంది, కానీ అది ఆ దేశాల్లో మధ్యలో సుహృద్భావ వాతావరణం మేల్కొని ఉండాలి. ఈరోజు ఏం జరిగిందంటే సడన్గా ఆయన పిలిచారు, పొద్దున ఫోన్ చేశారు, నేను డిసైడ్ చేసుకుని ఒక రోజులు అనేది మాత్రం ఇది నమ్మదగిన విషయం కాదు. ఒకవేళ అటువంటి మాత్రం వెళ్ళవలసి ఉన్నా కానీ ఈ చర్య హర్షణీయం కాదు. అవునా సార్? వెళ్ళడం ఎందుకంటే ఒక ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి వెళ్ళేటప్పుడు లేదా ఆ రక్షణ వ్యవస్థ అంతా చాలా పటిష్టంగా, ఇప్పుడు అమెరికా బిల్ క్లింటన్ వచ్చినప్పుడు కానీ ఇతరులు వచ్చినప్పుడు కానీ పూర్తిగా ఆ దేశం యొక్క రక్షణ వ్యవస్థ వచ్చి ఇక్కడ టేక్ ఓవర్ చేస్తారు. మేము పార్లమెంట్ సభ్యులు అన్నా కానీ మాకు కనీసం దరిదాపులకు పోనేలేదు వాళ్ళు. అంటే ఇక్కడ ఒక దేశాన్ని ఒక వ్యవస్థను అనుమానించడం కాదు, కాకపోతే ఆ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది కాకుండా 3 రోజుల ముందే, అంతకుముందు 3 రోజులు కూడా 2 రోజుల ముందే పార్లమెంటు సమావేశాలు మూసాయి. సాధారణంగా ఇటువంటి కార్యక్రమాలు ఏమైనా జరుగుతూ ఉంటాయంటే వెళ్ళాలని అనుకుంటారంటే అది పార్లమెంట్లో ఉన్నప్పుడు అనౌన్స్ చేయవలసి ఉంటుంది, ట్రిప్ ఏ ఉద్దేశాలతో వెళ్ళి ఉంటుంది. అది కాకుండా సడన్గా వెళ్ళడం అనేది నిజంగా పేరు అనుమానాలకు తావిస్తుంది అది. అందుకని దీన్ని మోడీ గారు వచ్చిన తర్వాత లేదా దీన్ని క్లారిఫై చేయవలసిన అవసరం ఉంది. మన ప్రధానమంత్రి కాబట్టి సరే సడన్గా ఒక్కోసారి వెళ్ళవలసి వచ్చింది అనుకుందాం, దాన్ని అసలు ఆంతర్యం ఏంటో ఇప్పుడు మహేష్ అన్నాడు ఇందాక, ఎవరో సజ్జన్ జిందాల్ అని చెప్పి. సరే వ్యాపారవేత్తలు ఉంటా ఉంటారు ప్రపంచ ఒక్క వ్యక్తి గురించి ప్రధానమంత్రి గారు ప్రత్యేకంగా వెళ్తారు అనే దాంట్లో కార్పొరేట్ వ్యవస్థ అయినా కానీ ఒక ప్రధానమంత్రిగా ఒక కార్పొరేట్ వ్యవస్థలు పిలిస్తే ఇంత వెళ్తే తన ప్రతిష్ట ఎంత దెబ్బతించడం తెలియని వ్యక్తి ఏం కాదు మోడీ గారు. దాంట్లో పెద్దగా సరే రాజకీయంగా మాట్లాడటానికి నేను చూశాను, నేను ఎంటైర్ డిబేట్ అంతా చూశాను. నేను ఆయన ఆఫ్ఘనిస్తాన్లో టేకాఫ్ అయినప్పటి నుంచి, ల్యాండ్ అయినప్పటి నుంచి, హెలికాప్టర్ తీసుకుని రవీంద్ర ప్యాలెస్ పోయినప్పటి నుంచి అన్నీ చూశాను నేను. సరే ఆ చర్చలు మనకు చూపించారు కదా అంతటితో. కాకపోతేనంటే దానికన్నా ఒక మంచిగానే భావిద్దాం. కాకపోతే ఏంటంటే ఇది ఒక రకమైన భయము, తర్వాత అనుమానాలకు తావుతీస్తుంది ఇప్పుడు. కాబట్టి దీన్ని సరే ఒక మంచి గురించి వెళ్ళే ప్రపంచ దేశాలు హర్షించి ఐక్యరాజ్య సమితి హర్షించాలని అందాం, కానీ వెంటనే వచ్చిన భారతదేశ ప్రజలు ఎట్లా చూస్తున్నారు ఏంటి, పాకిస్తాన్ ప్రజలు భారత ప్రజలు ఎట్లా చూస్తారు? నేనే 2 సార్లు పాకిస్తాన్కి వెళ్ళడం జరిగింది. అక్కడ మాత్రం ప్రజల్లో మాత్రం సుహృద్భావన వాతావరణం ఉంది కదా. ప్రధాని పోతే నిన్న మీడియాలో కూడా పాకిస్తాన్ మీడియాలో కూడా పబ్లిక్ కూడా పాజిటివ్ గా మాట్లాడారు. నేను ఒకటి చెప్పాను, ఇక్కడ
వ్యక్తిగతం కాదు, ఇది ప్రధానమంత్రి ప్రధాని అన్నారు కాబట్టి దానికి ఏ ప్రాధాన్యత? ఓకే రైట్. ఒక్క మాట submit మీదే చేస్తాను. వస్తుంది. ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ కూడా ఉంది, అది ప్రధానమంత్రి గారు గల్ఫ్ కంట్రీస్కి పోయారు. మీరు బ్రీఫ్ చేయండి. నేను డీటెయిల్గా చెప్పాల్సి వస్తుంది. లేదు ఇంతకుముందు ఫుల్ డీటెయిల్గా మీరే ఫస్ట్ మీతో స్టార్ట్ గల్ఫ్ కంట్రీస్కి పోయారు. ఎన్ని మాటలు. ఆ సౌదీ రాజు ఏదైతే వచ్చి విమానాశ్రయానికి ప్రోటోకాల్ని అధిగమించి వాళ్ళ అన్నదమ్ములందరూ కూడా వచ్చి రిసీవ్ చేసుకొని అక్కడ ఆ గల్ఫ్ కంట్రీస్ లో ఇది దేశ సార్వభౌమాధికారానికి సంబంధించినటువంటి అంశం. మన దేశం ఇందులో కార్పొరేట్ శక్తుల ప్రభావం ఉందా? బంగ్లాదేశ్ కు పోయారు. బంగ్లాదేశ్ మనకు మధ్య ఉన్నటువంటి భూ వివాదానికి పరిష్కారం చేశారు. సుహృద్భావ వాతావరణం నెలకొల్పారు. అక్కడ 20 ఏళ్ళ సైనికులు. ఆ విషయాన్ని నేను క్లారిఫై చేయాల్సినటువంటి అవసరం. బంగ్లాదేశ్ లో 20 ఏళ్ల నుంచి మరి తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతూ ఆ దేశంలో ఉన్నటువంటి వ్యక్తిని బంగ్లాదేశ్ మనకు హ్యాండ్ ఓవర్ చేసేటువంటి వాతావరణం వచ్చింది. మరి ఏదైతే తీవ్రవాదులు 18 మంది సైనికులను పొట్టన పెట్టుకుంటే బర్మా దేశంలోకి పోయి వాళ్ళను మట్టు పెట్టి వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఆ రకమైనటువంటి వాతావరణం మన దేశాల మధ్య నిర్మాణమైంది. ఈ సైనికులకు సంబంధించి వాళ్ళ వేతనాలు పెంచడమే కాదు, వారికి అవసరమైనటువంటి ఆయుధ సంపత్తిని అనుమానాలు ఉన్నాయన్నారు. అనుమానాలు నిజంగానే అనుమానాలకు అవకాశం ఉందా లేదా అది చెప్పండి చాలు. ఇప్పుడు సీనియర్ ఎంపిక చేసినటువంటి జగన్నాథం గారు అదే మాట ప్రోటోకాల్ను ఓవర్కమ్ అయి అనేక సందర్భాల్లో అమెరికా ప్రెసిడెంట్ మనం ప్రధానమంత్రి ఇండియాకి వచ్చిందా? మన ప్రధానమంత్రి ఇండియాకి వచ్చిందా? కాదండి, వచ్చిన వాళ్ళు ఎయిర్పోర్ట్ పోవడము ఒక అట్మాస్ఫియర్ సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది. దీని యొక్క ప్రభావం దేశాల మీద మెజారిటీ ప్రజల ఆత్మగౌరవాన్ని ఆకాంక్షల్ని నిన్న అవగౌరవపరిచింది ఈ దేశ సార్వభౌమాధికారం. ప్రోటోకాల్ అంటే మోడీ గారి కోసం రాసింది ఉండాలి. గంగప్ప గారు ఒక విషయం లక్ష్మీనారాయణ గారు కాంగ్రెస్ బృందము మరి చైనాలకు పోయినటువంటి పరిస్థితి ఉంది. ఒకటి లక్ష్మణ్ గారు, ఒకటి ఇది ఆల్రెడీ ప్రిఫిక్స్ అండ్ అడ్వాన్స్ గా అనౌన్స్ చేసిన ప్రోగ్రామ్. అది మీ అభిప్రాయం కాదని వేరే విషయం చెప్తున్నాను. మీరు అది కాదు, మీరు ఎందుకు అవుతారు? నేను చెప్పేది ఏంటంటే ఇందాక ఒబామా వచ్చి రిసీవ్ చేశారన్నారు. అది సాధారణంగా ప్రిఫిక్స్ అయి ప్రోగ్రాము అడ్వాన్స్ అనౌన్స్ చేసిన వీటిలో ఇటువంటి వాళ్ళు ప్రేమతో చేయడం తప్పు కాదు అది. కానీ ఇక్కడ సడన్ గా ప్రోగ్రామ్ దేశ ప్రజలను ఎవరికి తెలియకుండా నేను వాళ్ళు ఫోన్ చేసి వెళ్ళడం ఎంత ప్రమాదకరం. అది ప్రధానమంత్రికి ఏమన్నా అవుతారు. కొన్ని పక్షాలు లోకల్ బాడీ కోటాలో 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఎలక్షన్ జరుగుతున్నాయి. ఆల్రెడీ క్యాంపుల్లో వాళ్ళ ఓటర్లు అంటే ముఖ్యంగా జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లు అంతా ఉన్నారు ఎవరి శిబిరంలో వారు. సో ఎట్లా ఉండే ఎలక్షన్ ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది? మహేష్ గారు ఆల్రెడీ 6 ఏకగ్రీవమైన ఇంకా మిగతా 6 ఉంది. అందులో మీరు ఇంకా మూడిట్లో పోటీ చేస్తున్నారు. మహబూబ్నగర్ ఒకటి, రంగారెడ్డి ఒకటి, తర్వాత నల్గొండ ఒకటి, ఇంకో దగ్గర సపోర్ట్ చేస్తున్నారు. ఎట్లా ఉంటుంది? మీకు ఏమైనా అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఉంటుంది, అవకాశం ఉంటుంది. కానీ అధికార పార్టీ ముందు నుంచి ఏకగ్రీవం అనే మాట కంటే లోబర్చుకొని చేసుకున్నటువంటి విజయంగా మనం చూడాలి. సో అక్రమ పద్ధతుల్లో బ్యాక్డోర్ విక్టరీస్ ఇవన్నీ కూడా, సో ఇవేవి కూడా ఫెయిర్ విక్టరీస్ కావు. ఇదివరకు 6 జరిగినవి ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో ఈరోజు సంబంధించి రేపు జరగబోయే ఎన్నికలకు సంబంధించి టీఆర్ఎస్ నైతికంగా లేదా ఈ రాష్ట్ర ప్రజలకు నిలబడి చాలాసార్లు చెప్తుంటారు కేసీఆర్, ఆ రకంగా ఆయన ప్రశ్నించుకోవాల్సిన సమయం ఒకటి ఉంది. రాష్ట్ర ప్రజలు కూడా అబ్జర్వ్ చేయాల్సిన సమయం వచ్చింది. ఈరోజు ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఓట్లు 4, ఆ రోజు ఎంపీటీసీలుగా గెలిచినాయి. కాంగ్రెస్ పార్టీకి 725 ఓట్లు ఉన్నాయి. 725 ఓట్లున్న కాంగ్రెస్ పార్టీని కాదని టీఆర్ఎస్ పార్టీ అక్కడ అభ్యర్థిని పెట్టి మేము గెలుస్తామని చెప్తుందంటే మిగిలిన వాళ్ళని 4 ఓట్లతోనైతే గెలవరు. మిగిలిన వాళ్ళని ఏం చేస్తున్నట్టుగా మనం భావించాలి.
సో కొంటున్నారు, క్యాంపులు తీసుకుపోతున్నారు, బెదిరిస్తున్నారు, అక్కడ స్థానికంగా వాళ్ళ మీద ఉన్న కేసులు తోడే ప్రయత్నం చేస్తున్నారు. సామధాన వేద దండోపాయాలన్నీ ఉపయోగించి స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులను ప్రభావితం చేసి ఓట్లు వాళ్ళకి అనుకూలంగా వేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నల్గొండలు ఎక్కడ అభివృద్ధి, ఎవరికి అభివృద్ధి? మీరు ఒకసారి చూడాలి, మీరు చేపట్టిన ఏ పథకంలో కూడా భాగస్వామ్యం, ఎంపీటీసీలకు గ్రామ జ్యోతిలో భాగస్వామ్యం లేదు. వాళ్ళకు భాగస్వామ్యం చేయనందుకే వస్తున్నారా? రెండోది నల్గొండ జిల్లా విషయం చూద్దాం. నల్గొండ జిల్లాలో 550 ఓట్లు కాంగ్రెస్ కుంటే కేవలం 123 ఓట్లు ఉన్నటువంటి టీఆర్ఎస్ మేము గెలుస్తామని కూర్చుంది. వాళ్ళకంటే 5 ఇంతలు ఎక్కువ బలం ఉన్న కాంగ్రెస్ మీద మేము గెలుస్తామంటే ఏం చేద్దామన్నట్టు. శిబిరంలో మీ దగ్గర ఎంతమంది ఉన్నారు? శిబిరం నీవు గెలిచిన పార్టీల నుంచి క్యాంపులు అంటే ఇప్పుడు ఈ రకంగా కిడ్నాపులు చేసి వాళ్ళ భార్యలు పోలీస్ స్టేషన్లకు పోతే అక్కడ ఉన్న అమీన్ సాబ్తో మాట్లాడించి ఏం పర్వాలేదమ్మా నువ్వు మాట్లాడి నేను మాట్లాడిస్తా, ఆయన ఏం కిడ్నాప్ కాలేదని చెప్పేటువంటి పరిస్థితుల్లో ఈ రోజు రాజ్యం నడుస్తూ ఉంటే ఈ రకంగా ఎమ్మెల్సీ ఎన్నికలు గెలుస్తామంటే మరి ప్రజాస్వామ్యం ఉందా తెలంగాణలో? నిజంగా రాజరిక పాలన జరుగుతా ఉందా అనేది ప్రజలు ఆలోచించాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. ప్రజాస్వామ్యం ఏదైతే నంబర్ ఎంత ఉన్నది అనేటువంటి విషయం స్పష్టంగా మహేష్ గారు చెప్పారు. అంటే ప్రభుత్వము ఈ యొక్క ఫిరాయింపులు, అధికార బలాన్ని, అంగబలాన్ని, మరి రేపు అభివృద్ధిని మీకు కానీయమనేటువంటి విధంగా బ్లాక్మెయిల్ చేసి ఇవాళ శిబిరాలు నిర్వహించి ప్రలోభ పెట్టి వ్యవహరించడం ఏదైతే ఉన్నదో ఇది ప్రజాస్వామ్యానికి మరి మచ్చగా మిగిలేటువంటి పరిస్థితి. అసలు ఉన్నటువంటి సంఖ్య ఎంత, వాటికి పోటీ చేసేటువంటి ఆ రకంగా పోటీ చేసి ఫిరాయింపుల ఆధారంగానే మేము గెలుస్తామని ఛాతి విరుచుకొని చెప్పడం ఇది మరింత ఇది దిగజారు రాజకీయాలకు ప్రతీక. రైట్. దయాకర్ రెడ్డి గారు, మీరు మహబూబ్నగర్లో మీరు అభ్యర్థి, ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నారు. మీరు చెప్పండి ఎట్లా ఉంది అక్కడ పరిస్థితి? మీరు పార్టీ కానీ మీ పార్టీ అన్నా ఏదైనా మీరు అభ్యర్థి కదా, క్యాండిడేట్ కదా. అందుకే పార్టీలు అయిపోయినాక నన్ను అడిగితే చెప్తాను. చెప్పండి, పార్టీగా మీరు టీడీపీ పార్టీ నాయకుడు కదా. ఈరోజు జరుగుతున్న పరిణామాలను మనం అందరం గమనిస్తూ ఉన్నాం. మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి నేను అభ్యర్థిగానే ఉన్నా, బట్ నేను ఏ క్యాంపులకు నేను పంపలే, ఏ క్యాంపుల్లో పెట్టలేదు. నేను అంటే మీ దగ్గర లేరేమో వాళ్ళ లెక్క ప్రకారం, టీఆర్ఎస్ వాళ్ళు చెప్పే లెక్క ప్రకారం చూద్దాం. అంటే టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, అన్ని పార్టీ ఖాళీ అని అంటున్నారు. డెఫినెట్గా ఖాళీ అని స్టేట్మెంట్లు ఇవ్వడం కాదు, చూడాలి, వెయిట్ చేసి చూస్తే తెలుస్తుంది ఏమి ఖాళీ అయినా ఎవరు ఖాళీ అయితే అనేది అట్లా పెట్టండి. కానీ ఇలా మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి మాకున్నది 250-240 కంటే ఎక్కువ మాకు మిత్రపక్షాలు మేము కలిపి. అదే రకంగా కాంగ్రెస్కు 400 చిల్లర ఉన్నాయి. సరే, అభివృద్ధిని చూసి మా దగ్గరకు వస్తున్నారంటున్నటువంటి టీఆర్ఎస్లో కూడా 300 చిల్లర, 360-330 కంటే ఎక్కువ లేవు. అభివృద్ధిని చూసి వచ్చేటప్పుడు నువ్వు క్యాంపులు పెట్టాల్సిన అవసరం అధికార పార్టీకి ఉండాల్సిన అవసరం లేదంటున్నాను నేను. ఇంత ఖాళీ అయ్యేటప్పుడు ఆయన యునానిమస్ అయినప్పుడు ఇది కూడా బాగా గెలుస్తామనుకున్నప్పుడు హ్యాపీగా వదిలేసేసి ఎన్నికలు జరిపించుంటే నిజంగానే అప్రిషియేట్ చేసేవాళ్ళం. క్యాంపులకు పంపించేటువంటి పరిస్థితి వచ్చిందంటేనే వాళ్ళు అభివృద్ధిని తీసి వచ్చినారా, దేనికి వచ్చినారో చెప్పండి. వచ్చి కండువా కప్పుకున్న వాళ్ళందరినీ కూడా మళ్ళీ క్యాంపులోకి తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఎందుకు వచ్చింది? ఇక్కడ ఎవరు ఎత్తుకుపోవడం లేదు. ఎక్కడైనా ఒక కంప్లైంట్ ఉన్నదా మహబూబ్నగర్ జిల్లాలో? మా వాళ్ళని ఎత్తుకుపోయినా నేను చేయలేదే. కాంగ్రెస్ కూడా చేసినట్టు ఎక్కడ దాఖలా లేవే, బీజేపీ చేసినట్టు కూడా ఎక్కడ దాఖలా లేవే. మరి క్యాంపులో తీసుకుపోయి పెట్టాల్సినటువంటి కర్మ ఎందుకు పట్టింది? అంటే ప్రజాస్వామ్యంలో ఓటర్సు బలి పశువులు చేయాలనుకుంటున్నారా? వాళ్ళు ఒక గొర్రెలో బర్రెలో అనుకుంటున్నారా? అది కూడా ఇలా మామూలు ఓటర్స్ కాదు. వాళ్ళు దాదాపు ఒక్కొక్కరు కూడా 1200 నుంచి 2000 మంది పైచీలకు ఓటర్స్ ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు కానీ కౌన్సిలర్లు కానీ జడ్పీటీసీలు అయితే దాదాపు 40,000 మందితో ఎన్నికైనటువంటి వాళ్ళు, 40-50 మందితో ఎన్నికైనటువంటి వాళ్ళను క్యాంపులకు తీసుకెళ్లి పెట్టి బందికానాల్లో పెట్టినట్టు పెట్టి సౌకర్యాలు కల్పించి మభ్యపెడితే వాళ్ళు మభ్యపోతారని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే మామూలు ఓటర్స్ అంటే కొంత అవగాహన తక్కువ ఉంటుంది. ఎవరు గట్టిగా పనిచేస్తాడు, ఏ పార్టీ పనిచేస్తాడు దానికంటే పార్టీ గుర్తులు చూస్తారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి సమర్థును చూడాల్సిన అవసరం ఉందనేది వాళ్ళకు తెలుసు. ఎవరైతే ఆ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీల యొక్క ప్రయోజనాలు, హక్కులు కాపాడుతూ నిధులు, విధులు, జిల్లా యొక్క ప్రయోజనాలు కాపాడుతారో వాళ్ళ వైపు ఉండాలనేటువంటి ఆలోచన తప్పకుండా ఉంటుంది. మీరు అనేటువంటి బంగారు తెలంగాణకు వస్తున్నాం, అందుకే ఎవరు రాకూడదా, గతంలో చేరలేదా అన్నప్పుడు గతంలో చాలాసార్లు చేరినారు, నేను కాదనక. ఇటువంటి ఎన్నికల సమయంలో సెక్రటరీ కండువాలు కప్ప ఇవన్నీ కూడా లేవు. దానికి అధిగమించి ముందుకు పోతున్నారంటే ఎక్కడో భయాందోళన ఉండాల్సిన అవసరం లేదు. టీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఎవరు ఎమ్మెల్సీగా ఎన్నికైనా కూడా ఎమ్మెల్సీగా పనిచేసే అవకాశం వాళ్ళకు ఉంటుంది. ఎన్నికైనటువంటి మాకు అధికార పార్టీకి అధికారంలో ఉన్నటువంటి నిధులు, విధులు ఇచ్చేటువంటి ప్రక్రియ ఉంటుంది. అక్కడెక్కడైనా తేడా జరిగితే జిల్లా విషయంలో పోరాడేటువంటి హక్కు మాకు ఉంటుంది.
అదే రకంగా ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ కౌన్సిలర్ కానీ ఉండేటువంటి ఆ హక్కును హరించి వేసి తీసిపోయి ఎక్కడో ఉండి మాక్ పోలింగ్లు పెడతామని ఇప్పుడు మీరు వెళ్ళండి నెంబర్ అని నేను చూపిస్తాను మాక్ పోలింగ్ అని పెట్టుకున్నారు. ఆ అవసరం వాళ్ళకు ఉందంటారా? నేను 2000 మందితో ఓటర్గా ఎన్నికైనటువంటి వాడు అతని క్యాండిడేట్గా ఉండి ఎన్నికైనటువంటి మాక్ పోలింగ్లు ఏ పార్టీ కూడా చేయాల్సిన అవసరంలా. చదువుకున్నటువంటి వాళ్ళే విజ్ఞతతో. కొంతమంది ఇల్లిటరేట్స్ ఉన్నా కానీ ఈ 2 ఏళ్ల సమయంలో సంతకాలు నేర్చుకోవడమో విధి విధానాలు నేర్చుకోవడమో మీటింగ్లో జరిగింది. కాబట్టి వాళ్ళని ఆ రకంగా చూడాల్సిన అవసరం లేదు, ఆ భయాందోళన చేయాల్సిన అవసరం లేదు. జగన్నాథం గారు చెప్పాలి, నిజంగా గెలుస్తామని ధీమా ఉన్న వాళ్ళు ఎందుకు క్యాంపులు పెడుతున్నారు, ఎందుకు వీళ్ళే కాంగ్రెస్ లెక్క మాట ప్రకారం కిడ్నాప్ అంటున్నారు వాళ్ళు? ఈ ఇప్పటిదాకా ఏమన్నా రిపోర్ట్స్ వచ్చినాయా మీకు? ఏమన్నా ప్రెస్ వాళ్ళకి కానీ ఇలా కిడ్నాప్ చేసేమన్నా? ఖమ్మం అభ్యర్థి మీడియాకు ఏమి ఒక ఎమ్మెల్యే గారి మీద ఏదో ఇది చేశారు, ఇది ప్యూర్లీ రాజకీయం. అది ఏమి ఆయన కనుక కిడ్నాప్ అయ్యి ఉంటే పోలీస్ వ్యవస్థ ఏం చేశారు? మరి మేము ఫెయిల్ అయితేనంటే ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉన్నాం. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చర్య తీసుకుందా దాని మీద? ఊరికి కూర్చుంటుందా ఎలక్షన్ కమిషన్? నెంబర్ 2, కమింగ్ టు క్యాంపుల వ్యవహారం అన్నప్పుడు నాకు బాగా గుర్తు, నేను అప్పుడు రాజకీయాలు రాలేదు. నేను రాజకీయాలు రావడానికి ఫస్ట్ ఎన్టీ దయాకర్ రెడ్డి గారు ఇల్లే సాయి కుమార్ అని డాక్టర్ ఉండేవాడు ఫ్రెండ్స్. ఆ రోజుల్లో ఒక చర్చ జరిగింది. ఆ తర్వాత నేను సహజంగానే మొదటి నుంచి కూడా కాస్త తెలుగుదేశం నాకు ఆ ప్రభావితం. ఎన్టీ రామారావు 2 రూపాయల కిలో బియ్యము, జనితా వస్త్రాలు, తర్వాత ఇవన్నీ అప్పుడే పక్కా ఇల్లు స్టార్ట్ అయ్యి. సో సహజంగా లేదా బీద వర్గాల నుంచి వచ్చినాడు కాబట్టి అట్రాక్ట్ అవుతాం మేము. ఆ తరంలో ఉన్నప్పుడు అటు పోతే అప్పుడు ఆనాడు డీసీసీబీకి ఏమి ఎన్నిక జరగబోతుంది, అబ్సల్యూట్ మెజారిటీ ఉంది టీడీపీ పార్టీకి. కానీ ఇక్కడ హైదరాబాద్లో క్యాంపు పెట్టి తీసుకొని వెళ్ళేసి లేదా వాళ్ళందరినీ ఓటింగ్ డైరెక్ట్ తీసుకెళ్ళాం. నేను కూడా ఆ బస్సులో వెళ్ళాను, వీళ్ళందరూ నాకు పరిచయమే కాబట్టి. క్యాంప్ ఎప్పుడుది నేను అనేది 1994-93 నేను మాట్లాడుతాను. తర్వాత మళ్ళీ జెడ్పీ ఎన్నికలు జరిగాయి. స్వయాన సీతా దయాకర్ రెడ్డి గారు ఇవి ఆమె ఎన్నిక మాకు మెజారిటీ ఉంది, అప్పుడు లేదని కాదు, మాకు మెజారిటీ ఉంది తెలుగుదేశం పార్టీ. అయినా కానీ ఏదో ఓటర్లో క్యాంప్ పెట్టాం. అయితే ఇది ఏమైందంటే క్యాంప్ అనే దాన్ని తప్పుగా చేయాల్సిన అవసరం లేదు. మనకున్న సభ్యులను లేదా వాళ్ళు ఒక దగ్గర చేర్చుకోవట్లేదా, ఈ ఓటింగ్ విధానం ఇవన్నీ చెప్పుకొని తీసుకొని పెట్టేదాన్ని దాన్ని విపరీత అర్థాలతో చూస్తూ చేయవలసిన అవసరం లేదండి. ఖమ్మంలో 4తోనే క్యాంప్ పెట్టిందా మీరు? ఖమ్మం జిల్లాలో 4తోనే క్యాంప్ మహేష్ మీరు మీరన్నారు మీ అభ్యర్థులు అరే మీరే రాజీనామా మా దగ్గరకు వస్తారంటే మేమేం చేద్దాం దానికి? అభ్యర్థులే రాజీనామా పెట్టేస్తే మేమేం చేద్దాం దానికి? అభ్యర్థుల రాజీనామాలు ఎందుకు జరిగినాయి? అభ్యర్థులు రాజీనామా చేసి వాళ్ళ పదవులకు వస్తే స్వాగతిస్తాం. ఈ రోజు కూడా ఎన్నికల నుంచి కూడా తప్పుకుంటాం. వచ్చారు కదా, ఈ రోజు కూడా ఎన్నికల నుంచి తప్పుకుంటాం. మహబూబ్నగర్ జిల్లాలకు నేను అభ్యర్థిగా ఉన్నా. ఎల్లినోళ్ళ కల్లా కండవ కప్పి వాళ్ళని తీసుకెళ్లి క్యాంపులో పెట్టుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? వాడు వచ్చిన ఒక నిమిషం అదేనా వచ్చినటువంటి వ్యక్తి మీ వచ్చిన వ్యక్తి అభిమానించి రాష్ట్ర ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాల పట్లను ఇంకో ఆకర్షితులై వచ్చినప్పుడు వాళ్ళని తీసుకొని పోయి క్యాంపులు పెట్టుకోవాల్సిన అవసరం లేదే. నేను అనేది అది. వాళ్ళు ఏమైనా చిన్న మామూలు ఓటర్ కాదు, 2-3 వేల ఓటర్లకు పై తెలుగు 50,000 పై తెలుగుతో ఎన్నికైనటువంటి ఓటర్స్, విజ్ఞత ఉన్నటువంటి వాళ్ళు అప్పీల్ ఏమైనా చేసుకో. సరే కండువాళ్ళు కప్పినాం అనుకో, కండువాళ్ళు కప్పినా కానీ సరే ఎవరికైనా ఓటేసుకోరు, మేము కాదంటే మాకున్న మెజారిటీ తక్కువ అంటున్నా, ఎవరికైనా ఓటేసుకోరు, మేము కాదంటలేమే. ఎలక్షన్ కమిషన్ చెప్పితే రోజు శిబిరాలు మాకు పోలింగ్ నిర్వహిస్తే ఎలక్షన్ కమిషన్ కళ్ళు మూసుకుందని అడుగుతున్నా. దయాకర్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వమే శిబిరాలు నిర్వహించారు, ప్రభుత్వమే స్వయంగా నిర్వర్తింపజేయాలి, స్వయంగా క్యాండిడేట్ గా మంత్రులే నిర్వర్తించడం ఎంతవరకు సమంజసమని అడుగుతున్నా. వాళ్ళందరూ గొర్రెల బర్లాని అడుగుతున్నా. మీరు పెట్టిన క్యాంపులో కూడా మేము తప్పు పట్టలేదు. ఎందుకంటే నేను క్యాంప్ పెట్టాను, మీరు ఒక మాట చెప్పండి. అప్పుడు ఎవరు పెట్టినప్పుడు క్యాంపు పార్టీ పెట్టిందే ఎవరు పెట్టారు? ఎప్పుడు మీరే కాదు ఇక్కడ పెడుతున్నది పార్టీ. తప్పు పట్టలేదు. మీరు పెట్టే క్యాంపులో చెప్తున్నారు. అప్పుడు డైరెక్ట్ ఎలక్షన్స్ అండి. ఏవి జిల్లా పరిషత్ కానీ మండలానికి కానీ డైరెక్ట్ ఎలక్షన్స్ ఉండే. ఎన్టీ రామారావు వచ్చిన ఫస్ట్ టర్మ్లో మండలాలు రాగానే కూడా డైరెక్ట్ ఎలక్షన్స్ బై ద సర్పంచెస్, నాన్ పొలిటికల్.
పార్టీల పరంగా కాదు. అయ్యేది కాదు. సీతమ్మ elect ఆ తర్వాత ఇప్పుడు ఎలక్ట్ ఏది దయాకర్ రెడ్డి గారు మనం నేను- క్యాంపెయిన్ పెట్టలేదు. నేను క్యాంపులో క్యాంపెయిన్ పెట్టలేదే. నేను ఆ క్యాంప్ హైదరాబాద్ లో మీరు అందరూ ఆ పార్టీలోనే ఉన్నా ఎందుకు హైదరాబాద్ కి మీరందరూ పిలిపించారు కనీసం భలే వాళ్ళది. సొంత భలే పార్టీ లేదండి. సొంత పార్టీ అదే వాళ్ళతో మరి, క్యాంప్ పెట్టుకుంటే ఓ అవగాహన కార్యక్రమం అందాం. తెలుగుదేశం కొత్త పార్టీ. ఆ పార్టీలో తెలుగుదేశం కొత్త వారు పార్టీ. ఉన్నారు. అభ్యర్థిని నిర్ణయించడానికి అందరిని రమ్మన్నారు, వచ్చినాం. ఎన్ని రోజులు? 1.5 day ఉన్నాం. ఎన్ని రోజులు? 1.5 day. అందుకనే నేనే 1.5 day. క్యాంపులు 1.5 day. తప్పకుండా అప్పుడు అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు టైం ఇవ్వలేకపోయినారు కాబట్టి మీకు అపనమ్మకం 1.5 day అంటే పెట్టినారు. అపనమ్మకం అంటే 7 నెలల వాళ్ళు కాబట్టి అదే ఓటర్లు పెట్టారు. అపనమ్మకం. పైగా ఒక నిమిషం. జగన్నాథం గారు అందరూ పెట్టినారు. దయాకర్ బయట గారు. ఉంటారు. మీరు ఆడపిల్లలు ఉంటారు కదా, ఓటర్లు పెట్టండి. సార్ వచ్చి మాట్లాడతాడు, మేము వచ్చి మాట్లాడతాం. పెద్దలు వారు క్యాంపులు గీపులు పెట్టి మేమేదో మీపై మీకు మీరన్నారు కదా, మీపై మీకు అపనమ్మకం ఉందా? వీళ్ళందరూ మీరు కండు వయసు తీసుకున్న వాళ్ళది మీకు ఓటు వేయాలనే ఒక ఆందోళన భయం ఉందా? అందుకే ముందు పెట్టారు. అదే ఆయన ప్రశ్న. మీరు ఆగండి సార్. ఇప్పుడు ఒకటి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడింది. ఎలక్షన్ కమిషన్ ఈ రోజు నిన్నటికి ఊర్లో ఉండాలని చెప్పిందండి. ఈ రోజు ఊర్లోకి చేరలేదు. దయాకర్ గారు ఈ రోజు ఊర్లోకి ఇంకా చేరలేదు. దయాకర్ గారు ఇప్పుడు ఇంకా క్యాంపులోనే పెట్టినారు. నేరుగా బస్సులో తీసుకొచ్చేదానికి ఒక్కొక్క మంత్రి ఎమ్మెల్యే మాకైతే ఇప్పుడు పెట్టడం జరిగింది. పెట్టలేదా? ఇప్పుడు TRS క్యాంపు ఇక్కడ లేదు. పెట్టలేదా? మీరు ఆగండి. చూడండి, TRS ఇక్కడ క్యాంపు ఇప్పుడు పెట్టలేదా? ఇప్పుడు తీసుకెళ్తా. ఇప్పుడు దాకా అదే TRS ఒప్పుకున్నా. క్యాంపు ఎక్కడ పెట్టారు? ఓకే, పార్టీ పరంగా ఒప్పుకుంటే ఇప్పుడు తీసుకెళ్తా. విడుదల చేపిస్తారా? ఇప్పుడే మీ వెళ్దాం. ఇద్దరు క్యాండిడేట్లు విడుదల చేపిస్తారా? ఇప్పుడే వెళ్దాం. 4 జిల్లాలు ఎక్కడ కూడా లేదు. ఇప్పుడే వెళ్దాం. మహబూబ్నగర్ గురించి మాట్లాడుతున్నాను. మహబూబ్నగర్ కూడా ఆయన క్యాండిడేట్ కాబట్టి ఇంకా బాగా తెలిసి ఉంటుంది. చెప్పండి, ఆయన తీసుకెళ్తారు. బ్యాక్ పోలింగ్ కానీ పెట్టుకున్నారు ఇప్పుడు ఇవాళ. ఒకటి చెప్పేది. అందరు తుల్జాపూర్ నుంచి పొద్దున మార్నింగ్ వచ్చినారండి. ఇప్పుడు తిరిగి తుల్జాపూర్ నుంచి గోవాలు ఇంకా చేరారు. ఇంకో అరగంట చేస్తారు. పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్యేలు కూడా డిస్క్వాలిఫై అయినారు ఓట్లు వేయలేక. దాన్ని చెప్పుకోవడం తప్పేముంది దాంట్లో? అది తప్పే లేదు. మాకు పోలింగ్ లే, సిస్టమ్ లేదు. ఇప్పుడు అన్న, ఒకటే, ఒకటి- ఒకటే, ఒకటే. No, no, it's very bad. జగన్నాథం నన్ను గారు పూర్తి చేయలేదు నన్ను. లేదు. ఇప్పుడు మీరు అపరాధం జగన్నాథం గారు చేస్తున్నారు కనుక కదా. ఒప్పుకుంటే అపకను, ఆ? క్యాంప్ లో ఉన్నటువంటి క్యాండిడేట్ తో నేను ఇప్పుడే రైట్, మాట్లాడిస్తాను. ఒక నిమిషం. అపనమ్మకం. On the phone is ఏయ్, free. జాగ్రత్తగా చెప్పండి. క్యాంపులు ఎక్కడ చూపిమని ఒక్క క్యాంప్ ఎక్కడ క్యాంపులో మాట్లాడలేదు. మాట్లాడేసి మాట్లాడచ్చు ఇప్పుడే మాట్లాడచ్చు Right. క్యాంపులో ఉన్నారన్నమాట. రైట్ రైట్ అంటే ఏ వ్యక్తి TRS క్యాంప్ క్యాంపులో ఉన్న వ్యక్తి. లేదు. క్యాంప్ లో వ్యక్తి. TRS TRS క్యాంపులో ఉన్న వ్యక్తి. మేము రైట్, ఎక్కడ తర్వాత క్యాంప్ లేదు. ఉన్నాడు. రెండోది అపనమ్మకం అంటున్నారు కదా. అపనమ్మకం. ఇప్పుడు డబ్బులు ఇచ్చి అడ్జస్ట్ అక్కడ పోయినా ఓటేసేటప్పుడు వాడు ఎక్కడ వేస్తాడని మీకేమైనా గ్యారెంటీ ఉందా? ఇన్ని రైట్, అది మనకి అడుగు రాదు, ఇబ్బంది ఇన్ని ఉంది. చేసేసి ఒక్క మై- మాట మై- ఇది అనైతికం ఇది. జగన్నాథం అన్న, నేను ఇప్పుడు దయాకర్ దాకా- గారు, అది ఇప్పుడు మట్టికి దాకా కదా, మేమైతే బాధ్యత క్యాంప్ పెట్టలేదు మేము. క్యాంప్ కాదు, ఒక అవగాహన కార్యక్రమం పెట్టుకున్నా సొంత పార్టీ మీకున్న మెజారిటీ మీకున్న ఓటర్ల మట్టుకే పెట్టుకుని దానిలో అర్థం ఉంది. పక్క పార్టీ ఎమ్మెల్యేలను తీసుకుపోయి అది వాళ్ళు పక్క పార్టీ వచ్చినాక మా ఓటర్లను పార్టీ తీసుకుపోయి కదండి. వాళ్ళు వచ్చినాక ఏ రకంగా దేన్ని చూసి వచ్చినారు మీరు? ఇప్పుడు మీరు పెట్టే కేసులకు రాజగోపాల్ భరించలేక, రెడ్డి గారు- మీరు ఇచ్చే తాయిలాల రాజగోపాల్ కాసుపడి, రెడ్డి గారు- లేదు మీరు చూపించే ప్రెజర్స్ కి జిల్లా మంత్రులు సిగ్గుచేటండి. ఒక ఎంపీటీసీని జిల్లా మహేష్, మంత్రి నన్ను ఫోన్ చేసి చెప్పనిస్తావా? మీరు ఇలా రండి, మీరు కర్నూలులో- రాకపోతే పరిస్థితులు కర్నూలులో బాగుండవు. మా తాలూకా వాళ్ళు నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ నిజామాబాద్ క్యాంప్ క్యాండిడేట్ ఎందుకు పెట్టారు. విత్డ్రా చేసుకున్నాడు తర్వాత తెలుసునా మీకు? మా జిల్లాలో ఉన్న వాళ్ళందరూ నిజామాబాద్ ఎందుకు క్యాండిడేట్ క్యాంప్ ఎట్లా పెట్టారు? విత్డ్రా చేసుకున్నాడు తెలుసునా మీకు? ఎవరు? నిజామాబాద్ క్యాండిడేట్ ఎట్లా విత్డ్రా చేసుకున్నాడు తెలుసా? ఆయన బయటకు వచ్చి మాత్రం కేసీఆర్ గారు అభివృద్ధి చూసి చేసుకున్నారు. పార్టీకి సమాచారం లేదు. రెండోది ఆయనకు 3 దఫా అంటే మీరు అటువంటి క్యాండిడేట్ పెట్టుకున్నారు మీరు. అటువంటి క్యాండిడేట్ పెట్టుకున్నారు మీరు. లేదు ఎమ్మెల్యే గారికి సమాచారం లేదు అంటున్నా. మీ ప్రతాప్ రెడ్డి గారే ఈ అటువంటి క్యాండిడేట్ పెట్టారు. మెదక్ టీడీపీ అభ్యర్థి ప్రతాప్ రెడ్డి గారు అక్కడ స్థానికంగా మీ వంటేరు ప్రతాప్ రెడ్డి చెప్తుండే మొన్న ఇస్త్రీ బట్టలు తీసుకొని వస్తే ఆయన పోయిండు, వాడు అట్టే పోయిండు ఫోన్ ఎత్తుతలేడని. అంటే ఆ రకంగా మీరు ఎక్కించుకునే కార్లు ఎక్కించుకొని పోయినారు. ఆ రకంగా కిడ్నాపులు చేస్తా ఉంటాయి, జరుగుతూ ఉంటాయి. మా మహబూబ్నగర్ ఎంపీటీసీలు కౌన్సిలర్లు జెడ్పీటీసీలు విఘ్నులండి. జనంతో ఎన్నికైనటువంటి మీకు వాళ్ళు, ఉంది, మీకు hope ఉంది. జనంతో వాళ్ళ ఎన్నికైనటువంటి వాళ్ళు ఎవరైతే వాళ్ళ హక్కులు ఎవరు కాపాడతారు అనుకుంటే, ఎవరు ప్రభుత్వంతో రైట్, జగన్ వాళ్ళ హక్కులు కూడా పోరాడతారు, నేను అదే జిల్లా చెప్పింది ప్రయోజనాలు ఇందాక. ఎవరు ఆశిస్తారు అనుకుంటే క్యాంపులు వాళ్ళు పెట్టేంత ఉంటారు. మాత్రాన క్యాంపుల వల్ల ఏం కాదు. క్యాంపులు పెట్టేంత మాత్రాన ఓటేసేటప్పుడు వాణిని నువ్వు పట్టుకుంటావు, నీకు తెలుసు అది. ఒకటి ఏంటంటే ఇది ఎందుకు వీళ్ళు ప్రాక్టీస్ చేపిస్తామంటారంటే, ఈవెన్ ఎంపీలు ఎమ్మెల్యే ఇది ప్రిఫరెన్షియల్ ఓటు, ఇది డిఫరెంట్ ఓటు. ఇక్కడ ఈసారి సంతోషంగా ఉన్నదంటే అభ్యర్థి యొక్క ఫోటో ఉంటుంది. గతంలో అయితే ఏముండేవి కాదు, ఓన్లీ నెంబర్ లేదు, నెంబర్ 1, 2, 3 వేయాలి. సపోజ్ ప్రాక్సీని పెట్టుకొని పోదాం అనుకో, ఆ ప్రాక్సీ వాడు ఈమె మనోభావం ప్రకాశిస్తలేనింది, వాడు తెలియనామెకు వాడు తను ఇష్టమైనలకు వేయచ్చు. దెర్ ఇస్ ఎ ఫ్లా ఇన్ ఇట్. దీన్ని రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏంటంటే అవగాహన కల్పించుకోవడానికి ఇటువంటి పెడుతుంటారు. ఎన్నడూ లేని విధంగా మహబూబ్నగర్ జిల్లాలో మొన్నటికి 284 మందిని వ్యాక్సిన్ పెట్టినారు. ఏడా చూపి, మహబూబ్నగర్లో ఏడా క్యాంపు చూపి, ఓటేయడానికి
ఏవి ఓటేయడానికి వాళ్ళకు ఇల్లిటరేట్స్ అని వారు కాదని చెప్పేసి అవును. ఇంకా అలంపూర్ నియోజకవర్గంలో అయితే ఒక పెద్ద నాయకుడు 31 మంది తన ఇంటి పనివారులతో సహా తన చుట్టాలంతా పెట్టేసినారు పక్కకిట్టే చూడచ్చు అంటే వన్ థింగ్ అంత మంది ఎన్నికైన వ్యక్తులు జనార్దన్ గారి పరిధిలో ఆ వ్యక్తులు ఎందుకంటే ఆ రకంగా నాయకులు ఇంకా చేసే పరిస్థితి ఉంటే వాళ్ళందరూ ఇంకా అణిగిమణి ఉంటారు అనుకోవడం తప్పు. 40,000 మంది 22,000 మంది ఎన్నికైన వ్యక్తులు వాళ్ళకి స్వేచ్ఛ ఉంది, డెఫినెట్ గా ఆలోచన ఉంటుంది లేదా వాళ్ళ యొక్క ప్రిఫరెన్షియల్ ఓటు వాళ్ళకు ఏదో మంచి జరుగుతో వాళ్ళకే వేస్తారు. మీరు చూస్తూ ఉండండి. ఓకే. ఏదో మా దగ్గరికి వచ్చారని గవర్నమెంట్ అని చెప్పేసి మీరు అన్ని మేమే చేసినట్టు మాట్లాడడం కాదు. దయాకర్ గారు మీ నమ్మకానికి అదే విధంగా అందరు నమ్మకము వమ్ము చేయకుండా జరుగుతుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ జగన్నాథం గారు. ఈ రకమైన వ్యవహారం చూస్తే మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికల్లో విప్ ఖచ్చితంగా అవకాశం కల్పించాలి. ఆ విప్ అవకాశం ఉండాలి. ఎందుకంటే ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ విప్ అవకాశాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తాం. ఎందుకంటే ఈ రకంగా రాబందులు కోడి పిల్లలు ఎత్తుకపోయినట్టు మా పార్టీ సింబల్ థ్యాంక్ యూ జగన్నాథం గారు, దయాకర్ రెడ్డి గారు, లక్ష్మీనారాయణ గారు, కొనగల మహేష్ గారు. గుడ్ మార్నింగ్ తెలంగాణ. మీ అభిప్రాయాలు చెప్పినందుకు రేపు మార్నింగ్ మళ్ళీ టైం కన్నా స్టే ట్యూన్.